డాక్టర్నల్ సర్వే చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ డాక్టర్నల్ సర్వేలో ప్రభానైనా క్రిస్టాలజీ ప్రభానైనా మేము డిస్కస్ చేసుకుంటా ఉన్నాం ప్రభానైనా. నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ క్రీస్తు శాస్త్రం ప్రభానైనా మేము అర్థం చేసుకోగలగడానికి నాయన మా మనోనేత్రాలు మీరు తెరవండి. మేము విశ్వసించింది ప్రభానైనా ఇంకా బలంగానైనా దానికి కావాల్సిన పునాదులు మేము వేసుకోవడానికి ప్రభానైనా ఈ సర్వేనైనా మాకు ఉపయోగపడటానికి సహాయం చేయమని, ఇంకెవరన్నా వస్తున్న వారు ఉంటే ప్రభానైనా వారిని క్షేమంగా తీసుకురమ్మని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. అంటే బయట అంటే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చాలామంది చాలా రకాలుగా ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కరోనా వైరస్ అని. అంటే వాస్తవానికి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మోర్టాలిటీ రేటు దీనికంటే ఎబోలాకి ఎక్కువ ఉండింది. ఎబోలాకి 25% అంటే దీనికి 5% ఎంతో ఉన్నట్టుంది. కానీ అంటే ఇది నిజంగా అంత సీరియస్ లేకపోతే మీడియా చాలా ఈజీగా అందరికీ అందుబాటులో ఉండటం వల్ల అంత విపరీతంగా వచ్చిందో ఏమో. కానీ అంటే సైంటిఫిక్ కారణాలు ఎట్లా ఉన్నా ఈ లాస్ట్ డేస్ ఎపిడమిక్స్ అన్నాయి ఇవి ఉన్నా కొంది పెరుగుతాయి. బైబిల్లోనే ఉంది అది. ప్రభువే అనుమతిస్తూ ఉంటాడు అనేది. ఎందుకు అంటే కర్స్ అన్న మాటని అర్థం చేసుకుంటే కాస్మిక్, దాన్ని ఏమంటారు, డిసింటిగ్రేషన్ అంటారు, లేకపోతే కాస్మిక్ డిస్ఫంక్షనాలిటీ అంటారు. ఏది ఎలా పనిచేయాలో అది అలా పనిచేయకుండా, ఏది ఎందుకు పని చేయకూడదో అది అందుకు పనిచేయడం మొదలవుతుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇది సిన్ఫుల్ నేచర్ మనిషికి ఉన్న దాన్ని బట్టి క్రియేషన్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కర్స్. ఇవి నాకు తెలిసి ఎండ్ డేస్లో మనకి బైబిల్లో కనిపించేది రెవల్యూషన్ అవన్నీ మనం చదివాం కదా, రెవల్యూషన్ అవన్నీ చూసాము. ఎండ్ టైం ఎపిడమిక్ అయితే కాదేమో అని. ఎండ్ టైం ఎపిడమిక్ ఇంకా ఇంకా భయంకరంగా ఉండే పరిస్థితులు చూడాలి. అంటే ఇట్లాంటి రాను 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 ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే క్రిస్టియన్స్గా మన స్టాండ్ ఏంటి అంటే అంటే యూజువల్గా చేసేది ఏంటి అంటే ఇట్లా రాగానే లోకంలో పాపం పెరిగిపోయింది, దేవుడు ప్రళయం తీసుకొస్తున్నాడు, అందరిని జడ్జి చేస్తున్నారని. 2002లో సునామీ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో మాట్లాడారు. ఆ సునామీ ఎఫెక్ట్ అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ తర్వాత ఎక్కడా లేదు. అట్లా అని చెప్పి మనం అంటే లోకం మీద దీన్ని నిందేసి లోకంలో పాపం పెరిగిపోతుంది కాబట్టి దేవుడు తీర్పు తీసుకొస్తున్నాడు అనే కంటే ఇటువంటివన్నీ దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఇది జరగాలి. ఇంకా ఇంకా తీవ్రమైనవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగి 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 సీవియర్ అయిపోయి ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి దేవుడు దానికి బ్రేక్ వేసి సమస్తాన్ని క్రొత్తగా చేస్తాడు, న్యూ జనరేషన్ చేస్తాడు. అది మనం చూసాం కదా రెవల్యూషన్స్లో. మొత్తం ఇట్లా పతనం అయిపోయి ఒక్కరోజు మారి ఫర్ ఎవర్ మారిపోద్ది. సో ఈ పతనం అయ్యే దాంట్లో అంటే నేను విచిత్రమైన మెసేజ్లన్నీ వింటా ఉన్నా యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని
91 కీర్తనలో 103వ దావీదు కీర్తనలో అది తీసి 91 కదండి, ఆ 91 సాములో తీసి ఆ, ఇటువంటిది రాదు, దేవుడు మన మీదకి తీసుకురాడు, మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఇట్లాంటి మెసేజ్లు పెడుతున్నారు. కానీ దీనికి విశ్వాసులు ఏమో అతీతులు కాదు. ఎండ్ టైమ్ వచ్చే పర్సిక్యూషన్స్ కావచ్చు, ఎండ్ టైంలో వచ్చే ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఎండ్ టైంలో వచ్చే ఈ ఎపిడమిక్స్, పెస్టిలెన్సెస్ కావచ్చు, ఈ విశ్వాసులకి అతీతంగా మాత్రం ఉండవు. కేవలం అవిశ్వాసులు మాత్రమే వీటిని అనుభవిస్తారు అనుకుంటే మన పొరపాటు. దేవుడు మనల్ని వాటి నుంచి రక్షిస్తాడు అని అనుకున్న పొరపాటే. అది అలా ఉండదు. ఒకవేళ విశ్వాసిగా ఈ శ్రమల్లో కానీ, ఉపద్రవాల్లో కానీ, భూకంపాల్లో కానీ, ఇటువంటి హెల్త్ ఇష్యూస్లో వచ్చి మనం ఒకవేళ చనిపోయినా దేవుడు రక్షిస్తాడు కంపల్సరీగా, ఇటువంటి మన మీదకు రాకుండా ఉంటుంది అని మనం ఆలోచించే కంటే సరైన నిరీక్షణ కలిగి మరణం అన్నది విశ్వాసిని ఏమీ చేయలేదని, శరీర పునరుద్ధానం అన్నది క్రైస్తవ విశ్వాసానికి మూలం అని, బాడీలీ రిజరక్షన్ అనేది. సో ఒకవేళ ఫిజికల్గా మనం వీక్ అయిపోయి ఇటువంటి వాటిల్లో ఒకవేళ మనం చనిపోయినా, యేసు ప్రభు రెండవ రాకడ రోజు మహిమగల శరీరంలోకి లేపబడతాము అని మనం పునరుద్ధానాన్ని మైండ్లో పెట్టుకుని ఇటువంటి వాటిని ఫేస్ చేయాలి. కానీ ఇది అసలు రానీరు అంటే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ కరోనా వైరస్ ప్రేయర్ఫుల్లీ అని చెప్పి మొన్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. అస్సలు అట్లాంటిది ఏమీ లేదు. భూకంపం వచ్చినా ఎట్లయితే దేవుడు ఎండవాన నీతిమంతులకు అనీతిమంతులకు ఇద్దరికి ఇస్తాడో, ఈ లోకంలో వచ్చే ఉపద్రవాలు కానీ, శ్రమలు కానీ, ఇవన్నీ కూడా ఇద్దరికే ఉంటాయి. సో మనం ఒకవేళ మనోళ్ళు కానీ, మనకు సంబంధించిన వాళ్ళు కానీ, మనం కానీ ఇటువంటి వాటికి ఎఫెక్ట్ అయినప్పుడు, ఇదేంటి దేవుడు నా జీవితాన్ని లేకపోతే మా జీవితాన్ని ఇట్లా చేశాడు అన్న క్వశ్చన్ మార్క్ పక్కన పడేసి, మనం దీనికి అతీతులం కాదు. శరీరాన్ని నాశనం చేసేవాడికి మనం భయపడం, కానీ ఆత్మని శరీరాన్ని నాశనం చేసేవాడికి భయపడతాము. ఈ మహా అయితే ఏం చేస్తుంది అంటే శరీరాన్ని నాశనం చేస్తుంది. నా ఆత్మ దేవుని వశంలో ఉంది కాబట్టి నా శరీరం నాశనం అయిపోయినా యేసు ప్రభు రాకడప్పుడు నా ఆత్మ రక్షించబడితే మళ్ళీ నా శరీరం కూడా మహిమగల శరీరంలోకి రూపాంతరం చెందుతుంది. సో టెంపరీగా నేను స్విచ్ ఆఫ్ అవుతానేమో కానీ నేను ఫర్ ఎవర్ దేవుడితో పాటు ఉంటాను అన్న నిరీక్షణతో క్రైస్తవులు దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చెప్పాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇటువంటి పరిస్థితుల్లో వైరస్ తగలకుండా ఎలా ఉండాలని ప్రార్థనలు చేసే కంటే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన శరీర పునరుద్ధరణాన్ని గురించి మాట్లాడగలిగితే గొప్పతనం. ఎందుకంటే పౌలు గారు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని ప్రకటించినట్లు మనకు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని గురిగా చేసుకుని ఒకవేళ మనం చనిపోవాల్సి వచ్చినా, మీరు చనిపోతే మీ జీవితం అయిపోద్దని మీరు భయపడుతున్నారేమో, మాకు చావు మాకు ఫుల్ స్టాప్ కాదు, మా బిలీఫ్ వేరు, మా యేసు ప్రభు పునరుద్ధానుడు, ఆయన క్రమంలోనే మేము కూడా పునరుద్ధానం అవుతాము అన్న మన ఆ బలమైన విశ్వాసాన్ని చర్చ్గా మనం సమాజం ముందు కన్ఫెస్ చేయాల్సిన సమయాలు ఇవన్నీ. అట్లాంటిది వాళ్ళు కరోనా గో అని వాళ్ళు ఏదో స్లోగన్స్ ఇచ్చినట్టు మనం కూడా యేసునామంలో కరోనా వెళ్ళిపో అని ప్రార్థన చేస్తామంటే బేసికల్గా వాళ్ళకి ఫెయిత్ కన్ఫెస్ చేసే మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో అంటే మనకి ఇటువంటి సిచ్యువేషన్స్లో బయట ఎవరైనా అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. అట్లని చెప్పి నెగ్లిజెంట్గా హెల్త్ని రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకున్నా కానీ మనకు వచ్చింది అనుకోండి. అంటే రీసెంట్గా విన్న న్యూస్ ఏంటంటే రవి జక్రియాస్ గారికి కూడా స్పైనల్ కార్డు దగ్గర ఒక చాలా అన్యూజువల్ క్యాన్సర్
నబుల్ ఖురేషీ అని ఒక ముస్లిం కన్వర్ట్ చాలా యంగేజ్లో క్యాన్సర్తో చనిపోయాడు వాళ్ళ మినిస్ట్రీలో. ఒక 2-3 ఇయర్స్ అయిందా, అంతే. ఈ లోపల అంటే ఎంత హ్యూజ్ మినిస్ట్రీ చేస్తున్నాడు ఆయన. అక్కడ కాదురా, దీని దగ్గర ఏదో ఫోనా ఎక్కడో ఇంటర్సెప్ట్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ మినిస్ట్రీ చేస్తున్నాడు. టైమ్స్ మ్యాగజైన్ వరల్డ్లో క్యాంపస్ సర్వే తీసి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి ప్రపంచంలో మిమ్మల్ని అని చెప్తే వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్లో వచ్చినాడు రవి జక్రియాజ్. మరి దేవుడికి తెలుసు కదా ఎంత మినిస్ట్రీ చేస్తున్నాడు. ఎంత మినిస్ట్రీ చేస్తున్న టైంలో క్యాన్సర్ అన్నది ఆయనకు తెలుసు ఏ టైంలో ఏది చేయాలనేది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు దేవుడిని సేవిస్తాము, ప్రభువు పిలిస్తే వెళ్తాం. కానీ మనకి ఇది ఫుల్ స్టాప్ కాదు. మనం నమ్మేది దేంట్లో అంటే శరీర పునరుద్ధానంలో. మరలా మనం ప్రభువు వచ్చినప్పుడు తిరిగి లెగుస్తాం, శాశ్వత కాలం ఉంటాం. సో మరణం అనే ముళ్ళు విశ్వాసికి గుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం దానికి పెద్ద భయపడాల్సిన పని లేదు. ఆ సత్యాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్న రోజున మనం చనిపోయి తిరిగి లేచినప్పుడు పునరుద్ధానం రోజు బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, మరణమా నీ ముల్లే మమ్మల్ని గుచ్చాలని ప్రయత్నం చేసావు, నీ ముళ్ళు మాకు గుచ్చుకోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విజయం, పునరుద్ధాన విజయం, విశ్వాసులుగా మాకు కూడా ఆ విజయం వచ్చిందని మనం ఆ టైంలో ప్రభువుని స్తుతిస్తాం. సో కరోనా వైరస్ విశ్వాసులకు రావచ్చా అంటే 100% రావచ్చు. విశ్వాసి లేదు, అవిశ్వాసి లేదు. అది దానికి అటువంటి డిస్క్రిమినేషన్ ఏమీ లేదు. ఎండ్ టైం ఎపిడమిక్ కాబట్టి ఇట్లాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు దానికి ఎవరూ అతీతులు కాదు. సో అట్లాంటి మెసేజ్లు ఎవరైనా చెప్తా ఉంటే దయచేసి వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. అసలు నా దగ్గర పాస్టర్స్ గ్రూప్స్ ఉంటాయి, పాస్టర్స్ ఉన్న గ్రూప్. ఆ గ్రూపుల్లో మొత్తం ఇయే మెసేజ్లు పాస్టర్ల దగ్గర నుంచి. ఏం అర్థమవుతుందా అన్నది. సరే, మనం డైటీ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడో ఇంటర్సెప్ట్ అవుతుంది. ఇదే ఆఫ్ చేసి ఆన్ చేసి సెట్ అవుతుంది. డైటీ ఆఫ్ క్రైస్ట్ని చూసాము. దాని తర్వాత హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ని చూస్తా క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషను చూసాము. ఫస్ట్ది ఇన్కార్నేషన్, తర్వాత ఆయన వర్జిన్ బర్త్ చూస్తా ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు కన్యకు పుట్టాల్సి వచ్చింది, దాని డీటెయిల్స్ గురించి చూస్తా ఉన్నాం. దాని తర్వాత కెనోసిస్ అనే మాటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కెనోసిస్ అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం. ఇంతకుముందు కూడా మనం ఒకసారి మెసేజెస్లో దీని గురించి వచ్చింది. సెల్ఫ్ని లిమిట్ చేసుకోవడం, తన్ను తాను ఒక పరిమితిలోకి లిమిట్ చేసుకోవడం, తన్ను తాను ఖాళీ చేసుకోవడం, కెనోసిస్ అనే మాట. అది గ్రీక్ వర్డ్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభు ఇన్కార్నేషను అంటే శరీరంలోకి ఆయన వచ్చినప్పుడు జీసస్ యాజ్ గాడ్ బికేమ్ ఏ రియల్ మ్యాన్ అని. దేవుడయ్యున్న క్రీస్తు నిజమైన మానవుడిగా ఆయన మారాడు అని. అంటే హౌ కుడ్ అంటే దైవత్వము మానవత్వము రెండు కలిగి ఆయన దేవుడు ఎలా అవుతాడు అన్నది క్వశ్చన్. దైవత్వం కలిగి మానవుడిగా ఉండి ఆయన మరలా దేవుడుగా ఎలా పిలువబడతాడు అన్నది క్వశ్చన్. సో ఈ కెనోసిస్ అన్నదాన్ని అర్థం చేసుకునేటప్పుడు 3 కాన్సెప్ట్స్ మనం దీన్ని 3 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేయొచ్చు. సెల్ఫ్ లిమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఫస్ట్ది, కెనోసిస్ ఆఫ్ క్రైస్ట్, వాస్తవమైన మానవ స్వభావం క్రీస్తుది, రియల్ హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్,
మూడవది హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఇది థియలాజికల్ టర్మ్స్, మనం చదువుతున్న థియాలజీయే కాబట్టి ఈ కెనోసిస్, హైపోస్టాటిక్ ఇట్లాంటి మాటల్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఈ కెనోసిస్ గురించి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చదివినప్పుడు, రోమా 8:3, హెబ్రీ 2:14 కూడా కామన్ ఆ అండర్స్టాండింగ్లో దీన్ని, ఈ ఫిలిప్పీ పత్రికను మనం చదివినప్పుడు మనకి దీంట్లో ఉంటుంది. ఆయన ఏముంటుంది, ఆయన చదువుతారమ్మా ఒకసారి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది మనకు కనిపిస్తుంది. బీయింగ్ ఇన్ వెరీ నేచర్ ఆఫ్ గాడ్, దేవుని పోలికలో ఉన్నవాడు ఆయన. ఆయన దైవత్వానికి అది సూచన. మనిషి పోలికలోకి పుట్టాడు, మానవ స్వభావానికి సంబంధించిన మాట కదా. దాని తర్వాత మీరు చదివిన దాని తర్వాత కంటిన్యూ చేయండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించడం అక్కడ అంటే మెస్సయాకి ఉండే సర్వింగ్ నేచర్, ఒక గృహ నిర్వాహకత్వ తత్వాన్ని, మెస్సయ్యాకి ప్రవచించబడిన గృహ నిర్వాహక తత్వం అన్నదాన్ని ఆయన చూపించి, ఆయన ఏమనున్నాడు 9 నుంచి 11 దాకా మనం చదివినప్పుడు, అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్నాడు. సో ఇక్కడ ప్రభువు అని ఒప్పుకోవడం, 4 ఆస్పెక్ట్స్ కలిసేటట్టు పాలు ఈ స్టేట్మెంట్ రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవునితో సమానముగా ఉండటం అంటే దైవత్వాన్ని, మనిషి పోలికలోకి రావడం అంటే మానవ కోణాన్ని, దాని తర్వాత ఏం చేస్తున్నాడు? మరణము పొందినంతగా విధేయత చూపించటం, మెస్సయాకి ఉండవలసిన ఆ సర్వెంట్ నేచర్ని, చివరిగా ప్రభువు లార్డ్గా, అడోనాయిగా ఆయనకి అంటే హెచ్చించబడిన తన స్థితిని, ఎగ్జాల్టేట్ అయిన తన స్టేట్ని, 4 కాన్సెప్ట్స్ని మనకి ఈ కీ వర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో పాలు రాస్తున్నప్పుడు ఆయనలో దైవికమైన కోణాన్ని, ఆయనలో మానవికమైన కోణాన్ని, ఆయనలో మెస్సయాకి ఉండవలసిన స్వాభావికమైన లక్షణాన్ని, ఆయన అన్నిటికీ ప్రభువుగా హెచ్చించబడిన లక్షణాన్ని, 4 లక్షణాలని కలిపి రాస్తున్నప్పుడు మనం దీంట్లో నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కెనోసిస్ అన్నప్పుడు సో ఇది యేసు ప్రభు యొక్క యేసు ప్రభుని అర్థం చేసుకో. ఆయన దేవుడు, ఆయన మానవుడు, ఆయన మెస్సయ, ఆయన ప్రభువు. 4 స్వభావాలు క్రీస్తు ప్రభులో కనిపిస్తూ ఉంటాయి. దైవత్వం, మానవత్వం, మెస్సయాకి ఉండవలసిన సర్వెంట్హుడ్, ప్రభువుకి ఉండవలసిన అధికారం, లార్డ్కి ఉండవలసిన అథారిటీ, 4 లక్షణాల్లో కనిపిస్తాయి. అయితే ఈ మాటను మనం అర్థం చేసుకుంటా కెనోసిస్ అన్న మాటని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏంటి అంటే, యేసు ప్రభు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడు అవలా. దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడైతే
కొలసీ పత్రిక 2:9 తప్పు అయిపోద్ది. ఏమనుంది కొలసీ పత్రిక 2:9? ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమనుంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దైవత్వము, గాడ్ హెడ్ కి ఉండవలసిన ఆ కంప్లీట్ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ద టోటల్ డివినిటీ, ఆ గాడ్ హెడ్ కి ఉండవలసిన సంపూర్ణ పరిపూర్ణత యేసునందు నివసిస్తుందంట. సో ఆయన దేవుడై ఉండి మానవుడుగా మారటం కాదు, అది కాదు జరిగింది. దైవత్వానికి మానవత్వం అన్నదాన్ని యాడ్ చేయబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన డివినిటీకి హ్యుమానిటీ అన్నది జత చేయబడింది. హీ వాజ్ ఫుల్లీ గాడ్, హీఈస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ అని ఉంటుంది కదా కొలసీ 1:15లో. అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపం. మానవులకి, సర్వసృష్టికి కనపడని అపరిమితమైన దేవుడు. ఆ దేవుని యొక్క సంపూర్ణత ఎవరిలో ఉంటుంది? క్రీస్తులో ఉంటుంది. ఆ క్రీస్తులో ఉన్న దైవ సంపూర్ణతకి మానవత్వం ఏమైంది? జత చేయబడింది. దైవత్వం పోయి ఆయన మానవుడు అవలా. దైవత్వం పోయి మానవుడు అవలా. దైవత్వానికి మానవత్వము యాడ్ చేయబడింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలా. అయితే కెనోసిస్ అన్నప్పుడు మనకేం అర్థం అవుతుంది అంటే, ఆయన హీ డిడ్ నాట్ కన్సిడర్ ఈక్వాలిటీ విత్ గాడ్ అన్నాడు. అక్కడ ఏమనుంది? ఇందాక మనం చదివిన దాంట్లో ఫిలిప్పీ పత్రికలో, ఆయన గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోవాలా. అంతేనా ఉంది? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన కన్సిడర్ చేయలా. దేవుడుగా గుర్తించబడటానికి ఆయనలో సంపూర్ణమైన దైవత్వం ఉంది. చూడండి 7వ వచనంలో ఏమనుంది అక్కడ మనకి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఆయన ధరించుకున్నాడు. ఆయన ధరించుకున్నాడు. అక్కడ మనకు ఆ మాటలు అర్థం అవ్వాలా. హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్. దేవునితో ఈక్వల్గా ఉండటం ఆయన కన్సిడర్ చేయలేదు. దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. తర్వాత మాట ఏమనుంది? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనే చేసుకున్నాడు. సో దీంట్లో ఎవరు ఆయన్ని చేసింది లేదు, ఎవరు ప్రమేయం ఆయన మీద లేదు. ఆయనంతటా ఆయనే ఆ స్థితిని ఆయన యాక్సెప్ట్ చేశాడు. సో కెనోసిస్ అంటే అర్థం ఏంటి అంటే, కొంతకాలం వరకు, కొంత సమయం వరకు దైవత్వానికి సంబంధించిన లక్షణాలని వాలంటరీగా యూజ్ చేయకుండా వదిలేశాడు ఆయన. దేవుడికి ఉండవలసిన గుణాలు, దేవునికి ఉండవలసిన అట్రిబ్యూట్స్, పెరోగ్రేటివ్స్ అంటారు కదా, దేవునికి దైవత్వానికి కలిగిన కొన్ని లక్షణాలని ఆయనంతటా ఆయనే స్వతహాగా వాడలా. ఇప్పుడు మనిషి కుమారుడు రాకడ ఎప్పుడు వస్తుందో యేసుకి తెలీదా? ఆయన సర్వజ్ఞాని కాకపోతే దేవుడు అవ్వడు కదా. మరెందుకు తెలియదు అన్నాడు? అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పిన దేవుడు అవ్వడు కదా. తెలియనట్టు నటించాడా? నటించిన దేవుడు అవ్వడు కదా. మీకు అర్థమవుతుందండి? కానీ ఆయన తన్ను తాను లిమిట్ చేసుకోవడానికి, అంటే దేవుడుగా తనకున్న కొన్ని ఆధిక్యతల్ని కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు, కొంతకాలం వరకు
ఆయన వాడుకోకుండా తనకు తానుగా స్వతహాగా వాడుకోలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దైవత్వానికి సంబంధించిన కొన్ని ఆ ధన్యతలు కావచ్చు, ఆ యాట్రిబ్యూట్స్ కావచ్చు, ఆ లక్షణాలు కావచ్చు, ఆయన కొంతకాలం వాటిని వాడుకోకుండా అన్గ్లోరిఫైడ్ హ్యుమానిటీకి తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే తగ్గించుకోవడం కాదు, మహిమ లేని మానవ స్వరూపాన్ని తనకు అతికించుకోవడానికి, తగ్గించుకోవడం కాదు, మళ్ళీ తగ్గడం కాదు, ఆయన అది జత చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే తనకున్న మహిమని, ఇప్పుడు ఆ మహిమలో ఆయన మానవ శరీరంలో ఉన్న జనాలు ఆయన గొప్పళ్ళకు చూసేవాళ్ళు గబగబా. మళ్ళీ అది కూడా ఆయన ఇష్టపడలా. అందుకే కదా ఆయన ఏం చేశాడే, ఎవరికి చెప్పొద్దు అనేవాడు. సాక్ష్యం చెప్పడానికి ఆయన ఒప్పుకోలే. తన్ను తాను ఆ అన్గ్లోరిఫైడ్ ప్లేస్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. లేకపోతే ఆయన చేయగలిగే మిరకల్స్ని ఈవెన్గా అంటే మానవ స్వరూపంలో ఉన్నప్పుడు కూడా నిజంగా సన్హెడ్రిన్ సభ ముందు వాళ్ళ ముందు చేసుంటే యేసు ప్రభువుని పట్టుకుని సిలువేసే అంత ధైర్యం ఎవరికుండా ఉంటుంది? ఇప్పుడు లాజరుని లేపినట్టు, ఆ చిన్నదాన్ని లేపినట్టు దేవుడు చేసిన అద్భుతమైన క్రియలు ఆయన్ని క్వశ్చన్ చేస్తున్న సన్హెడ్రిన్ సభ ముందు చేస్తే, అంటే వీళ్ళకి ఏంటి ఈ చేశారని వెంటనే కానీ ఆయన పాపులర్ ఎక్కడ అవ్వలా. ఆయన తను తాను పాపులర్ చేసుకోవడానికి ఇష్టపడలా. కండెన్స్ అంటే యాడ్ చేసుకున్నాడు. ఎట్లాంటి హ్యూమానిటీని యాడ్ చేసుకున్నాడంటే, ఎటువంటి మానవ స్వభావాన్ని యాడ్ చేసుకున్నాడంటే, మహిమ లేని మానవతత్వాన్ని తనకి తాను ఆపాదించుకున్నాడు. అగ్రీ టు లిమిట్ ద యూజ్ ఆఫ్ సమ్ ఆఫ్ డివైన్ అట్రిబ్యూట్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు మానవుడిగా ఇక్కడ ఉన్నప్పుడు కొంతవరకే ఉపయోగించాడు, కొన్ని చోట్ల మాత్రమే ఉపయోగించాడు, అన్ని చోట్ల ఉపయోగించలే. స్పెసిఫిక్గా శిష్యుల దగ్గర ఉన్నప్పుడు కొన్ని చేసినవి అందరి ముందు చేయలే. నీళ్ళ మీద నడవటం అన్నది అది ఆయన పబ్లిక్ డిస్ప్లేలో చేసింది కాదు. పబ్లిక్లతో మాట్లాడేటప్పుడు పేతురు బోటెక్కాడు. అదే నీళ్ళ మీద నుంచుని మాట్లాడి ప్రసంగం చేస్తే వేరుగుండేది. ఆయన అట్లా చేయలా. కనిపించడానికి సామాన్య మానవుడుగానే కనిపించాడు. వీళ్ళకి ఎంతవరకు ఈయన గురించి అర్థం చేసుకోవడం అవసరమో అంతవరకే మళ్ళీ వాళ్ళకు చూపించుకున్నాడు. నీళ్ళ మీద నడవటం. పేతురు ఇంకొంచెం లోపలికి వెళ్ళమన్నాడు, వాటర్లోకి. అంటే ఆయన వెళ్ళకుండా నీళ్ళల్లో ఈయన నడుచుకుంటూ వెళ్ళి ప్రసంగం చేస్తే చాలా వేరుగుండేది కదా. సో ఇది స్పెసిఫిక్గా ఆయన కొన్నిటికి లిమిట్ చేసుకున్నాడు. లిమిట్ చేసుకుని ఆయన సర్వశక్తి సంపూర్ణుడైనా కూడా పరిశుద్ధాత్ముని మీద ఆనుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే పరిశుద్ధాత్ముడి హెల్ప్ లేకపోతే యేసు ప్రభు ఏం చేయలేడా? చేయగలడు. ఎందుకంటే తండ్రితోనూ పరిశుద్ధాత్ముడితో సమానముగా ఈయన కూడా దేవుడే కదా. దైవత్వంలో తండ్రికి పరిశుద్ధాత్ముడికి సమానమైన స్టేటస్ కలిగినాడు ఆయన. అట్లాంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమి చేయగలడు, యేసు ప్రభు కూడా అదే చేయగలడు. కానీ స్వతహాగా అంటే స్వచ్ఛందంగా తనకు తానే, స్వతహాగా కాదు స్వచ్ఛందంగా తనకు తానే వాలంటరీగా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదలో ఉన్నప్పుడు ఆయన చేసిన మినిస్ట్రీకి హోలీ స్పిరిట్ లార్డ్ మీద ఆధారపడ్డాడు. ఆయన ఆధారపడి సాక్రిఫిషియల్గా దేవుని యొక్క సర్వెంట్ కింద ఆయన మారాడు. దీన్ని కెనోసిస్ అంటారు. లిమిట్ చేసుకున్నాడు, తన్ను తాను ఒక ఫ్రేమ్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. తనకు తాను మహిమ లేకుండా
ఒక సామాన్యమైన మానవుడిగా కనిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. త్యాగపూరితమైన బలి అర్పణ కింద అవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. కంప్లీట్గా తన సొంత శక్తి మీద కాకుండా తన శక్తిని లిమిట్ చేసుకుని, తుఫాన్ని చెయ్యెత్తి సైగ చేసి ఆపినప్పుడు పరిశుద్ధాత్ముడిని సహాయం తీసుకున్నట్టు మనకు అక్కడ కనిపించదు. హీ హిమ్సెల్ఫ్ చెయ్యెత్తితే తుఫాన్ ఏమైంది? ఆగిపోయింది. సో ఈక్వల్గా శక్తిమంతుడు అయినప్పటికీ కూడా తాను హోలీ స్పిరిట్ లార్డ్ మీద డిపెండ్ అవ్వడానికి అయ్యేవాడిగానే బ్రతికాడు. సో ఆయన ఏం చేశాడంటే తన స్టేట్ని లిమిట్ చేసుకున్నాడు, తన శక్తిని లిమిట్ చేసుకున్నాడు, తనకుండే ధన్యతల్ని లిమిట్ చేసుకున్నాడు, తనకున్న గుణగణాలని లిమిట్ చేసుకున్నాడు. లిమిట్ చేసుకున్నాడు అంటే విల్ఫుల్గా లిమిట్ చేసుకున్నాడు, స్వచ్ఛందంగా వాలంటరీగా లిమిట్ చేసుకున్నాడు. దీన్ని కెనోసిస్ అంటారు. సామాన్యమైన మానవుడికి అందగలిగే అంతగా. ఇది యూజువల్గా దేవునిలో ఉన్న గొప్ప లక్షణం. సపోజ్ ఇప్పుడు నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకోండి, నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తానంటే కష్టమైన వొకాబులరీని వాడి నాకు ఉన్న ఫ్లూయెన్సీని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సింపుల్ పదజాలం వాడడం. సో నాకు అంటే ఏదన్నా ఒక స్కిల్ వచ్చాను అనుకోండి, నాకున్న స్కిల్ని మీ ముందు ఎగ్జిబిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనలో ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో, మనలో ఏ గిఫ్ట్ అయితే ఉంటుందో, మనకున్న ఆ స్పెషల్ క్వాలిటీని మనం యూజువల్గా ఏం చేస్తామంటే వీ ట్రై టు పోర్ట్రేట్ అందరి ముందు కదా. ఆయన సమస్తం కలిగినోడు. ఆయన ఏం చేశాడు అంటే ఒక నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండి కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలిగే లెవెల్కి తను తాను లిమిట్ చేసుకున్నాడు. తనకున్న శక్తిని, తనకున్న జ్ఞానాన్ని, తనకున్న మహిమను ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. ఎట్లయితే మానవుడు పరిశుద్ధాత్ముడి మీద పడాలో అలా ఈయన కూడా పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి కార్యాలు చేశాడు. సో దీన్ని కెనోసిస్ అంటారు. క్రైస్ట్ లిమిటింగ్ హిమ్సెల్ఫ్ వాలంటరీలీ, దాన్ని ఎంప్టీ చేసుకోవడం అంటారు. కొన్నిటిని ఖాళీ చేశాడు. అది కెనోసిస్ అంటారు. సో ఇన్కార్నేషను, వర్జిన్ బర్త్, కెనోసిస్. ఇది యెషయా 9:6 ఏమనుంది? ఎలా అనగా మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడిన మాట ఉంటుంది. ఆయన కుమారుడయ్యి శిశువుగా పుట్టేంతగా తను తాను లిమిట్ చేసుకున్నాడు. అట్లా కాకుండా డైరెక్ట్గా ఈ లోకంలోకి రాలేడా? అంతకుముందు కూడా ప్రీ ఇన్కార్నేషన్ అపీరియన్సెస్ ఉన్నాయి యేసుప్రభు ఈ పాత నిబంధనలని మనం చదివాంగా. వీళ్ళు జనాలు ఎప్పుడైతే ఏంజల్ ఆఫ్ గాడ్ అని చూసారో, దేవుని దూత అని చూసారో, అక్కడ చాలా అన్ని చోట్ల అది యేసుప్రభు యొక్క ప్రీ ఇన్కార్నేటెడ్ స్టేట్ అని మనం చూసాం. జాషువా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎరుకో గోడ దగ్గర. సో అట్లా కాకుండా యేసుప్రభు ఈ లోకంలోకి రాలేడంటే రాగలడు కానీ మానవుడికి అర్థమయ్యి మానవుడి లెవెల్లోకి ఆయన లిమిట్ చేసుకుని పుట్టాడు. అందుకే మనకొక కుమారుడు అనుగ్రహించబడనని ఉంది. పుట్టింది శిశువే, కానీ పుట్టిన శిశువులో మనకి కుమారుడు అనుగ్రహించబడను అని. సో ఎందుకు చేశాడు ఇదంతా అంటే తన మహిమను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, తన మహిమను తాను పొందుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ యేసు ప్రభు కేవలం తండ్రి చిత్తాన్ని చేయడానికి మాత్రమే ఇటువంటి కెనోసిస్, ఈ సెల్ఫ్ లిమిటేషన్ అన్న దాంట్లోకి యేసయ్య వచ్చాడు. విశ్వాసులుగా ఇది
మనం కొంచెం అందుకే దిస్ ఈజ్ సంథింగ్ టు బి గ్రాస్ప్డ్ అంటాడు పాలు. ఆ పదం మనకు తెలుగులో కనిపించదు. దీన్ని మనం గ్రాస్ప్ చేయాలి, దీన్ని మనం గ్రహించాలి, ఈ తత్వాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే దానికి ముందేమన్నాడు, క్రీస్తు ప్రభువుకి కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని మనం యాక్చువల్గా దీని మీద స్టడీ కూడా చేసాం. సో ఏంటయ్యా అంటే, దేవుని చిత్తం చేయడానికి మన సెల్ఫ్ గ్లోరీని మనం లిమిట్ చేసుకోగలగడం అన్నది క్రీస్తు ప్రభు యొక్క మనసు. సో ఈ లోకంలో బ్రతికేటప్పుడు కంటిన్యూస్గా మన మైండ్ ఎట్లా ఉండాలి అంటే, మనకి వచ్చే మహిమ, జనాలు మనల్ని గుర్తించేది, జనాలు మనకి ఇచ్చే ఆ ఎలివేషన్స్ ఉంటాయి చూసారా, మనల్ని పొగట్టడం అట్లా చేస్తుంటారు చూసారా, వీటిని మనమే లిమిట్ చేసుకుని దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండాలి. అది క్రీస్తు ప్రభు యొక్క లక్షణం, అది మనసు. సో లిమిట్ చేసుకున్నాడు. సో అంటే ముఖ్యంగా సేవ చేసేవాళ్ళు, మేము ఈ సేవ చేసే వాళ్ళకి ఈ తత్వం ఉంటే చాలా బాగుంటుంది. అంటే మైండ్ ఎంతసేపటికి తండ్రి చిత్తాన్ని చేయాలి, నాకు మహిమ అనవసరం, నాకు గుర్తింపు అనవసరం, నాన్న కూర్చోండిరా, నాకు రావాల్సిన ఎగ్జాల్టేషన్ అనవసరం, నాకు ఇంపార్టెన్స్ అనవసరం, తండ్రి చిత్తం చేయడం ఒక్కటే నాకు అవసరం. ఈ మైండ్ సెట్ ప్రభు సేవ చేసేవాళ్ళు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే చాలా మంచిది. ఇది మిస్ అవుతాం, ఇది యూజువల్గా మిస్ అవుతాం. ఎందుకు అంటే, గ్లోరీ నాకు వస్తున్న కొద్దీ, నా గ్లోరీని నేను ఆస్వాదిస్తున్న కొద్దీ దాన్ని హెచ్చించుకునే పనులే చేస్తా కానీ దేవుని చిత్తం చేయను. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతుంటాయి. సో ఈ ఏరియాలో మనం కొంచెం నెక్స్ట్ ఆయనకున్న రియల్ హ్యుమానిటీని లిమిట్ చేసుకోవడం ఒకటి. ఆయనకున్న రియల్ హ్యుమానిటీ, సంపూర్ణమైన మానవ లక్షణాలు యేసు ప్రభులో కనిపిస్తూ ఉన్నాయి. హీ గ్రూ అప్ యాజ్ ఎ చైల్డ్ కదా. మనుషులందరూ ఎలా బ్రతికారు, ఎలా పెరిగారు, ఈయన కూడా అలానే పెరిగాడు. అట్లా పెరగడం వల్ల, అటువంటి మహిమలు ఆయన చేయకపోవడం వల్ల, ఆయన టైం వచ్చేదాకా ఆయన టైము దేవుడు చిత్తాన్ని చేయడానికి ఆయన కొన్ని ఒక మార్గంలో వెళ్ళడం వల్ల యేసు ప్రభు మీద రకరకాలుగా బయట జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ కూడా ఆయన అటువంటి వాటికి ఆయన పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినట్లేదు. ఆయన కంప్లీట్ మానవ స్వభావాన్ని మనుషుల్లో కనిపించడానికి. మీరు గమనించండి, దేవుడు మనకి ఇచ్చే దాన్ని ఏమంటారు, కన్ఫర్మేషనే అది నేను యాక్చువల్గా మన గుడ్ ఫ్రైడేకి ప్రిపేర్ అవుతా ఉన్నా దీని మీదే. విట్నెస్ ఒకటి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఒకటి. కోర్ట్ ఆఫ్ లాలో ఏదన్నా కేసు ప్రూవ్ చేయాలి అంటే 2 ఏరియాస్ వస్తారు, విట్నెసెస్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. యేసు ప్రభు తనకు సంబంధించిన సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని మనకి క్రియేట్ చేసి వెళ్తా ఉన్నాడు. సో జ్యుడిషియల్ అప్రోచ్లో టెక్నికల్గా అంటే లీగల్గా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్గా ఒక పిల్లోడు ఎట్లా ఎదుగుతాడో అట్లానే ఎదిగాడు ఆయన. అంటే మళ్ళీ ఆయనలో చిన్నప్పుడు మరి లేదా దైవికమైంది అంటే 12 సంవత్సరాలకే శాస్త్రులతో కూర్చుని, పరిచయాలతో కూర్చుని, వాళ్ళతో తర్కించి మాట్లాడి
ఆయనకు అప్పటికే ఉండింది అవేర్నెస్. వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అంటే, నా తండ్రి ఇంట్లో కదా నాకు పని. అన్నయ్య ఆయన మాట్లాడిన మాటలు వీ కెన్ అండర్స్టాండ్ బై ద ఏజ్ ఆఫ్ 12. ఆయన ఏ పని మీద వచ్చాడో, ఆయనకి ఏం పని ఉందో ఆయనకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉంది. కానీ అది జరిగిన తర్వాత చూడండి ఎన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎట్లా పెడతాడో చాలా నీట్గా. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని బట్టే మనం అర్థం చేసుకుంటాం. అంటే ఇప్పుడు ప్రూవ్ అయ్యే విధానమే అది. ఒక లేడీ బాడీ దొరికింది అనుకోండి, ఒక లోయలో చచ్చిపోయింది, చంపేశారా, దూకేసిందా అన్న కేసు ట్రయల్ కోర్టులో వేస్తున్నారు అనుకోండి. సాక్ష్యాలు, ఐ విట్నెస్లు ఎవరున్నారు, ఐ విట్నెస్లు లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మేము అటు వెళ్తాం చూసాం, ఆడొక్కడే కంగారుగా నడుచుకురావడం మేము చూసాం అని చెప్పాడు అనుకోండి. అట్లాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి అనుకోండి. వీటిని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. సీసీటీవీ ఫుటేజెస్, మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని బట్టి ట్రూత్ని డిరైవ్ చేస్తారు, బయటకు లాగుతారు. సో యేసు ప్రభు తాను చేసిన ప్రతి ఒక్కటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వదులుకుంటూ వెళ్ళాడు ప్రతి చోట. అదేంటి నువ్వు కదా బ్యాప్టిజం ఇవ్వాల్సింది, నేను జరగని అన్నాడు. అని రాయబడింది నెరవేర్చబడినట్లు ఆయన ఇలాగూ చేసును, ఇలాగూ చెప్పినని ఉంటుంది. సో ప్రొఫెటిక్గా ఇంతకు ముందు చెప్పిన వాటికి సంబంధించిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దేవుడు అక్కడ ఒకటి వదిలేస్తున్నాడు. సో అంటే యాజ్ ద సీకర్స్ ఆఫ్ ట్రూత్, సత్యాన్ని అన్వేషించేవారిగా మనం స్క్రిప్చర్లో ఈ ఎవిడెన్సెస్ని వెతకడం నేర్చుకోవాలి. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని వెతుకుతున్నప్పుడు ఆ ఎవిడెన్సెస్లో నుంచి మనకి ట్రూత్ రివీల్ అవుతుంది. బైబిల్లో అతి చిన్న వచనం ఏంటి? అండ్ హీ వెప్ట్ అన్న మాట ఉంటుంది కదా. అది రాయాల్సిన అవసరం ఉందా? అది రాయించాడు దేవుడు. ఎందుకు? ఆయనలో ఉన్న సంపూర్ణమైన మానవీయకమైన కోణాన్ని మనకు ఏదొక ఎవిడెన్స్. ఆయన తాగాడు, ఆయన ఏడ్చాడు, ఆయన అలసిపోయాడు, ఆయనకు ఆకలేసింది, ఆయన నిద్రపోయాడు. ప్రతిదీ అంటే ఆయన సంపూర్ణంగా మానవుడు. దేవుడు ఆ దైవత్వానికి మానవత్వం అన్నది యాడ్ చేయబడింది. కానీ ఆయన తను తాను లిమిట్ చేసుకున్నాడు. మానవుడిగా బ్రతకడానికి, సామాన్యమైన మానవుడిగా బ్రతకడానికి తను తాను లిమిట్ చేసుకున్నాడు. ఎక్కడ కూడా తన డివినిటీని దీంట్లోకి ఇంటర్ఫియర్ అయ్యేటట్లు చేయలా. మనకు అట్లాంటి ఎవిడెన్సెస్ మనకున్న 66 బుక్స్లో లేవు. కొంతమంది యేసు ప్రభు గురించి రాస్తా చిన్నప్పుడు మట్టి పక్షులు చేసేవాడు, దాంట్లో గాలి ఉదగల ఎన్ని నిజమైన పక్షులు అయిపోయి అని యేసు ప్రభువులో ఒక విచిత్రమైన దైవికమైన కోణాన్ని చూపించడానికి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈవెన్ ఖురాన్లో కూడా ఉన్నట్టున్నాయి అట్లాంటిది. ఈయన అట్లాంటివి చేయలా. ఆయన దేవుడుగా ఎవిడెన్సెస్ చూపించాడు, మానవుడిగా ఎవిడెన్సెస్ చూపించాడు. కంప్లీట్ మానవుడిగా తను తాను లిమిట్ చేసుకున్న క్రమాన్ని చూపించాడు. సో దెర్ ఈస్ ఎ స్ట్రాటజిక్ వే ఆఫ్ రివీలింగ్ ద ట్రూత్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన మామూలు మనుషుల్లాగా సఫర్ అయ్యాడు. దెబ్బలు కొరడా తీసుకుని కొడితే ఆయనకు రక్తం కారింది. మానవులు కొట్టినట్టు మనుషుల్ని కొడితే ఎలా చచ్చిపోతారో ఆయన కూడా అట్లానే చచ్చిపోయాడు. ఆయన ఎంతగా తనకున్న డివైన్ నేచర్ని కదా, ఆయన ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి చూడండి. ఆయన దేవుడు. ఆయనకున్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్లో నుంచి దెబ్బలు తగిలినా నొప్పి పుట్టకుండా
ఆయన చేసుకోగలడు, కానీ ఏమి చేయలే. ఆయన ఏమి చేయలే. వాళ్ళు కొట్టి 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 బ్లడ్ కారిపోతే మనిషిలోకి ఏమొస్తుంది? ఆబ్వియస్గా నీరసం వస్తుంది. సిలువను మోయలేకపోతే మామూలుగా ఉన్న ఆయన పేరేంటి, ఆయన ఏం జోసెఫ్, ఆయన తీసుకొస్తే ఆయన మోసాడు సిలువని. అంటే ఆయన మోయగలిగే అంత శక్తి కూడా ఈయన దగ్గర లేదు. అంతేనా? ఆయన మోయగలిగే అంత శక్తి ఈయనలో లేదు. ఎందుకు లేదు? అంత భయంకరంగా కొట్టినప్పుడు, బ్లీడ్ అయినప్పుడు, రక్తం కారిపోతే మనిషిలో నీరసం రాకేం చేస్తుంది? నీరసం వస్తుంది. అంతకుముందు రోజు రాత్రి తిన్నాడు ఆయన అన్నం. పొద్దున నాకు తెలిసి పెట్టినట్టు ఏమి లేదు, మధ్యాహ్నం పెట్టినట్టు ఏమి లేదు. ఆయన అది మోసుకుని వెళ్తున్నాడు. మానవుడుగా ఉండాల్సిన ప్రతి ఆ ఆస్పెక్ట్ ఆయనలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. యేసు ప్రభువులో దైవత్వం అనేది ఎంత ఒరిజినల్గా కంప్లీట్గా ఉంటుందో, యేసు ప్రభువులో మానవత్వం అనేది కూడా అంత ఒరిజినల్గా అంత కంప్లీట్గా ఉంటుంది. దీంట్లో నుంచే మనకి హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఈ రెండు స్వభావాలు కలిసినప్పుడు ఏది? దైవత్వం, మానవత్వం కంప్లీట్గా, ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రెండు స్వభావాలు కలిసినప్పుడు దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఇది ఆర్థోడాక్స్ క్రిస్టియన్ స్టేట్మెంట్. నాకు డెఫినేషన్స్ భలే ఇష్టం. అంటే ఫిజిక్స్లో వీటిల్లో కూడా డెఫినేషన్లో ఏముంటుందంటే కంప్లీట్ సెన్స్ ఇన్ ద షార్టెస్ట్ ఫామ్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూ గాడ్ అండ్ ట్రూ మ్యాన్, హ్యావింగ్ ఎ ఫుల్లీ డివైన్ నేచర్ అండ్ ఎ ఫుల్లీ హ్యూమన్ నేచర్, ఇన్సెపరబుల్, యునైటెడ్ బట్ నాట్ కన్ఫ్యూజ్డ్ అంట, ఇన్ వన్ పర్సన్ ఫర్ ఎవర్. అది పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించిన డెఫినేషన్. ఆయనలో సంపూర్ణమైన దైవత్వం, ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దైవత్వం కలిగి సంపూర్ణమైన మానవత్వం కలిగి వేరు చేయలేనట్టుగా ఆయన కన్ఫ్యూజన్ లేకుండా ఏకమైన, ఎప్పుడు దాకా? శాశ్వత కాలం వరకు. సో అది బ్యూటీ. సో ఇదే హైపోస్టాటిక్ స్టేట్మెంట్. ఇది క్రిస్టియన్ బిలీఫ్. కంప్లీట్ గాడ్, ట్రూ గాడ్, ట్రూ మ్యాన్ విత్ ఫుల్ డివైన్ నేచర్ అండ్ ఫుల్ హ్యూమన్ నేచర్, ఇన్సెపరబుల్లీ యునైటెడ్, వేరు చేయలేనంతగా కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండటం కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండదు. అది కూడా వితౌట్ కన్ఫ్యూజన్. ఎప్పుడు దాకా కలిసి ఉంటుంది? ఇట్లా ఫర్ ఎవర్, ఫర్ ఇటర్నిటీ. ఇది క్రీస్తు ప్రభు యొక్క పర్సనాలిటీ. కెనోసిస్, మానవుడిగా తగ్గించుకున్నాడు. ఆయన హ్యూమన్ నేచర్, మానవుడు దేవుడై ఉండి లిమిట్ చేసుకున్నాడు ఆయనకున్న హ్యూమన్ నేచర్. సో ఈ రెండు, ఈ లిమిట్ చేసుకునేది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ రెండు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా కలిసి ఉండటం. ట్రూ నేచర్ ఆఫ్ గాడ్, ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫర్ ఎవర్ కలిసి ఉన్న ఆ స్టేట్ని ఏమంటారు తెలుసా? హిపోస్టాటిక్ యూనియన్ అంటారు. చర్చ్ హిస్టరీలో దీని మీదే చాలా హైరసీస్ వచ్చినాయి. దీని మీదే చాలా తప్పుడు బోధలు వచ్చినాయి. దీన్ని అర్థం చేసుకోలేక రాంగ్ పాస్టులేట్స్ చాలా చేశారు. సేవకులే చేశారు, పెద్ద పెద్ద దైవజనులే చేశారు దీని మీద. అటువంటి ఒక 4 ఎర్రర్స్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. చర్చ్ కౌన్సిల్లో జరిగినాయి, దీని మీద కౌన్సిల్స్ జరిగినాయి. ఫస్ట్ది ఏంటి అంటే ఏరియస్ అని ఆయన ఏమన్నాడు? ఈ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా క్రీస్తు దైవత్వం కలిగినోడే కానీ దేవుడు కాదన్నాడు. ఫుల్ డైటీ కాదు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు సృజింపబడినవాడు.
నేను లాస్ట్ టైము మోనోజినీస్ గురించి చెప్పా కదా, బిగాటన్ అన్న మాట దాని అర్థం వన్ ఆఫ్ ద కైండ్ అని, పుట్టినవాడు కాదు, హీఈస్ వన్ ఆఫ్ ద కైండ్ అని. దేవుడికి అటువంటి కుమారుడు ఇంకొకడు లేడు, ఉండడు, ఉండబోడు, ఆయన ఒక్కడే. ఆ మాటకి వాడిన పదం అక్కడ బిగాటన్. దాన్ని బిగాటన్ అని తెలుగులో పుట్టినవాడు అని చెప్పి రాంగ్ ట్రాన్స్లేషన్లోకి వచ్చింది, కానీ అక్కడ ఉన్నది వేరు. నేను లాస్ట్ టైం దాని గురించి ప్రస్తావించా. ఇక్కడ ఏరియస్ అనే ఆయన ఈయన ప్రపోజ్ చేసింది ఏంటి అంటే, దైవత్వం ఉంది క్రీస్తు ప్రభులో, కానీ సంపూర్ణమైన దైవత్వంలో కాదు. ఆయన కంప్లీట్గా దేవుడు కాదు, ఎందుకంటే ఆయన సృజింపబడిన వాడు, హీఈస్ ఎ క్రియేటెడ్ బీయింగ్ అని ఒక ఎర్రర్తో కూడిన ప్రసంగాలు చేశాడు ఆయన. చేసినప్పుడు నికేయ అనే పట్టణంలో చర్చిలో ఉన్న పెద్దలందరూ కూర్చుని దీని మీద తర్కించి 325 ADలో నికేయ విశ్వాస ప్రమాణం రాసినప్పుడు, నిసియన్ క్రీడ్ రాసినప్పుడు దీన్ని ప్రస్తావించి ఈ ఎర్రర్ని కరెక్ట్ చేశారు. ఏమని కరెక్ట్ చేశారంటే, క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎసెన్స్ అండ్ బీయింగ్ యాజ్ ద ఫాదర్ బట్ డిస్టింక్ట్ ఇన్ పర్సన్ అని. అంటే తండ్రికి తండ్రిలాగా దైవత్వంలో సమానత్వం కలిగి, వ్యక్తిత్వంలో వేరుగా, తండ్రికి వ్యక్తిత్వంలో వేరుగా, దైవత్వంలో సమానత్వం, ఎసెన్స్లో ఈక్వల్, పర్సనాలిటీలో డిస్టింక్ట్ ఇన్ పర్సన్ అని. సో వ్యక్తిగా వేరు, కానీ తండ్రితో సేమ్ స్వభావం, తండ్రిలాగా సేమ్ దైవత్వం కలిగిన వాడు అన్న పాయింట్ని వాళ్ళు తీసుకొచ్చి యాడ్ చేసి ఈ ఎర్రర్ని కరెక్ట్ చేశారు. ఇది ఇట్లాంటి కౌన్సిల్స్ చాలా చాలా జరిగినాయి చర్చ్ హిస్టరీలో. ఈ కౌన్సిల్స్ అన్నీ ఏంటయా అంటే, సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, సత్యంలో నుంచి ఆఫ్ టాంజెంట్ వెళ్ళిపోయిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కరెక్ట్ చేయడానికి వాడిని. ఇది ఒక ఎర్రరు. దీని తర్వాత అపోలినేరియస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయనేమన్నాడు అంటే, క్రీస్తుకి మానవ శరీరము, మానవ ప్రాణం ఉంది, కానీ ఆత్మ మాత్రం మానవుడు లాంటి ఆత్మ కాదు, దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు మనలో ఆత్మ, జీవము, శరీరం మూడు. హ్యూమన్ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ స్పిరిట్, హోలీ స్పిరిట్ కదా. సో దేవుని ఆత్మకి మన ఆత్మకి డిఫరెన్స్ ఉంది. మనకి తెలుగు బైబిల్లో పరిశుద్ధాత్మడికేమో బోల్డ్ ఆత్మ అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ ఎస్ ఉంటుంది, హ్యూమన్ స్పిరిట్కి స్మాల్ ఎస్ ఉంటుంది. సో ఈయన తీసుకొచ్చిన ఇదేంటి అంటే, శరీరము ప్రాణం ఉంది, ఆత్మ మాత్రం దైవికమైన ఆత్మ అని. అంటే ఆయన కంప్లీట్గా మానవుడు కాదు అని. ఆయన కంప్లీట్గా మానవుడు కాదు. 2 ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ నేచరు, ఒక ఎలిమెంట్ ఆఫ్ డివైన్ నేచరు, ఇది ఉంది అని చెప్పి. అంటే యేసు ప్రభువుని గురించి ఈయన ఒక ఆయన తప్పుడు బోధలు చేస్తా ఉన్నప్పుడు కాన్స్టాంటినోపుల్లో మళ్ళీ ఇంకొక కౌన్సిల్ జరిగింది 381లో. వాళ్ళు నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా, దాన్ని అఫర్మ్ చేస్తా, దాన్ని వాళ్ళు కరెక్ట్ అని చెప్తా, దాంతోపాటు ఇది డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఏమని? యేసు ప్రభు సంపూర్ణంగా మానవుడు, ఆయనలో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఉంది మానవుడికి సంబంధించిన ఆత్మ. ఆయన కంప్లీట్ హ్యూమన్ స్పిరిట్ కలిగి ఉన్నాడు, బాడీ, స్పిరిట్, సోల్, దేహము, జీవము, ఆత్మ. ఇది మానవుడికి ఎలా అయితే ఉంటుందో అలాంటి దాంట్లోనే ఉన్నాడు.
సో ఇది సెకండ్ ఎర్రర్. థర్డ్ ఎర్రర్ వచ్చేటప్పటికి నెస్టోరియస్ అని ఈయన ఏం చేశాడు, యేసు ప్రభు యొక్క కంప్లీట్ డైటీని, ఆ యూనియన్ని ఈయన డినై చేశాడు. ఏమని డినై చేశాడు? దేవుడు అన్నవాడు శరీరంలోకి రాలేడు. ఇది గ్రీక్ ఫిలాసఫీలోంచి వచ్చిన కాన్సెప్ట్. గ్రీక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, శరీరం అన్నది లోకంలోంచి వచ్చింది, అది పాపంతో సంబంధించింది. ఆత్మ అన్నది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, అది పవిత్రమైంది. సో మానవ శరీరంలోకి దేవుడు రావడం అన్నది అది రారు. ఆయన రాడు. ఆయన అంటే డివినిటీ, దైవత్వం అన్నది ఈ శరీరంతో పాలు పంపులు పొందుకోదు. ఆయన అంటే మానవ ఆకారంలో కనిపించిన దేవుడు. మానవుడు ఆకారంలో కనిపించిన దేవుడు. నిజమైన దేవుని సేవకుడు కాదు, నిజమైన గాడ్ మ్యాన్ కాదు. మానవుడి ఆకారంలో కనిపించిన దేవుడు అని అంటే ఫ్లెష్ శరీరం యేసు ప్రభువుకి ఉన్న ఈ లక్షణాలు ఉన్నాయి చూసారా, దీన్ని క్యాన్సిల్ చేశాడు ఆయన. దేవుడేంటి, మానవుడి యొక్క శరీరంలో పాలు పంపులు పొందుకోవడం ఏంటి, ఇది అవ్వదు అని. ఇది 431వ సంవత్సరంలో ఎఫెసస్లో జరిగిన కౌన్సిల్లో దీన్ని తప్పు అని డిక్లేర్ చేశారు. అంటే కంప్లీట్గా మానవ స్వభావం, దైవికమైన స్వభావం యొక్క కలయిక యేసయ్య. కంప్లీట్గా మానవత్వం, కంప్లీట్గా దైవత్వం కలయిక యేసయ్య. కంప్లీట్ మానవుడు, కంప్లీట్ దేవుడు, ఈ కంప్లీట్ యూనియన్ యేసయ్య అని ఈ ఎఫెసస్కి సంబంధించిన కౌన్సిల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికీ ట్రేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఈయనెవరు, ఈ ఏరియస్ చెప్పింది, యెహోవా సాక్షులు ఇప్పటికీ దాని మీద ఉంటారు. వాళ్ళు బేసే, ఇది పునాదే. అది పెద్ద పెద్దోళ్ళు సేవకులు ఉన్నారు కొంతమంది, ఇప్పుడు చాలా ఫేమస్. ఆయన నాకు ఎవరు ప్యాట్రిక్ గాడే ఆయనతో కూర్చుని దీని గురించి మాట్లాడాడు. ఆయన ఎవరు, విజయ్ సాయిరెడ్డి ఎవరు ఒక ఆయన, ఎవరు సేవకుడు. అంటే యేసు ప్రభు దేవుడే కానీ తండ్రితో సమానమైన స్టేటస్ కలిగినోడు కాదు అని. ఇప్పుడు పిడి సుందర్రావు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి బైబిల్ కాలేజెస్ కొన్ని ఇటువంటి ఎర్రర్స్లో కొన్నిట్లో ఉంటాయి ఇప్పటికి కూడా కదా. రీసెంట్గా మనం అంటే దీంట్లో లేదు కానీ అది జన్మ పాపం, కర్మ పాపం సంబంధించినవి కూడా పెలేగియస్ ఇష్యూస్. జన్మ పాపం లేదని, కర్మ పాపం మాత్రమే ఉందని, దేవుడు క్రియేషనే తప్పుడు క్రియేషన్ ఎట్ట చేస్తాడు, సో పుట్టడంతోనే ఒకడు పాపిగా పుట్టడం అన్నది ఇంపాసిబుల్ అని, జన్మ పాపం లేదు జన్మ పాపం ఉంది అని ఈ మధ్య క్రిస్టియన్స్లోనే సేవకుల మధ్యలో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్స్ అయ్యి వాళ్ళు బయట డిబేట్లు పెట్టుకుని దాని మీద కొట్టుకున్నారు. పెలేగియస్ మనం దేంట్లో వచ్చింది ఇది, పెలేగియస్కి సంబంధించింది ఎఫిషియన్సా దేంట్లో, న్యూ టెస్టిమెంట్ సర్వే చేస్తున్నప్పుడు ఎఫిషియన్స్ పెట్టుకుంటా కదా, ఎపిసోడ్ టు ఎఫిషియన్స్లో స్టడీ చేసినట్టున్నాం. ఆయన్ని చర్చిలో నుంచి వెలేసారు చర్చ్ ఎల్డర్స్, ఆయన తప్పుడు సిద్ధాంతాలు చెప్తున్నారు. సో ఇట్లాంటివి ఉన్నాయి. ఫోర్త్ది ఈ పేర్లు ఎట్లా చెప్పాలి, యూచెస్ టీ సైలెంట్ అట్టుకుంటా ఏదో మొత్తానికి ఈ పేర్లు వెరైటీగా ఉంటాయి. ఈయన ఏం క్లెయిమ్ చేశాడు అంటే
యేసు ప్రభులో ఉన్న మానవత్వాన్ని, మానవ స్వభావాన్ని క్రీస్తు ప్రభు యొక్క దైవికమైన స్వభావం ఓవర్ షాడో చేసేసింది. సో మనిషిగా ఆయనకున్న ఏ లక్షణం కూడా దైవ లక్షణాన్ని బట్టి బయటకు రాలా. సో ఆయన మానవుడిగా ఆయన ఏమీ పాపం చేయలేకపోయాడు, మానవుడిగా తప్పు చేయలేక, మనకున్న బలహీనతలు ఆయనలో రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయనకున్న దైవికమైన లక్షణం ఆయన మానవ లక్షణాన్ని ఓవర్ షాడో చేసింది, దాన్ని కప్పేసింది. అంటే ఆయనకున్న దైవికమైన లక్ష్యం అని. సో ఆయన ట్రూ మ్యాన్ కాదు. నీకు అంతసేపటికి కొంతమంది ఆయనలో ఉన్న గాడ్లీ నేచర్ని హైలైట్ చేసేవాళ్ళు, కొంతమంది ఏమో హ్యూమన్ నేచర్ని హైలైట్ చేసే ఎర్రర్స్ అన్నీ, చాలా ఎర్రర్స్ ఇక్కడ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మిస్ అవుతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మిస్ అవుతుంది. చాల్సిడన్ కౌన్సిల్ జరిగినప్పుడు 451 ADలో ఇది వీళ్ళు ఆర్థడాక్స్ పొజిషన్ని ఇప్పుడు మనం స్టార్టింగ్లో చదివాను చూసారా ఒక డెఫినేషన్, ఆర్థడాక్స్ పొజిషన్ని అప్పుడు ఫైనల్గా ఆ స్టేట్మెంట్ని చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హైపోస్టాటిక్ యూనియన్ గురించి, ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్, ఇన్సెపరబుల్లీ యునైటెడ్ బట్ అన్కన్ఫ్యూజ్డ్ ఇన్ వన్ పర్సన్ ఫర్ ఎవర్ అని. సో మానవ లక్షణం దైవత్వాన్ని దొక్కేలా, దైవ లక్షణం మానవత్వాన్ని దొక్కేలా, లేకపోతే కొంత దైవత్వం ఎక్కువ మానవత్వం కాదు, ఎక్కువ దైవత్వం కొంత మానవత్వం కాదు, కంప్లీట్గా దేవుడు కంప్లీట్గా మానవుడు, రెండు ఇన్సెపరబుల్గా కలిసి కన్ఫ్యూజన్ లేకుండా ఒక వ్యక్తిలో ఫర్ ఎవర్ ఉంటుంది అని క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మీరు అంటే ఒక హ్యాబిట్ చేసుకోవడం మంచిది. కేటగిజం బుక్స్ ఉంటాయి, క్రీడ్స్ ఉంటాయి. మనం న్యూ టెస్టిమెంట్ స్టార్టింగ్లో 2 క్రీడ్స్ దాని గురించి చూసాం. వీటికి సంబంధించింది ఫ్రీ టైంలో మనం ఊరికనే అట్లా చదివితే బాగుంటుందేమో. నేను కేటగిజము మనకి యాప్స్ కూడా ఉన్నాయి. కేటగిజం అంటే ఏముండదు, క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో బైబిల్లో ఉన్న ట్రూత్ని లేకపోతే డాక్టర్ని స్ప్లిట్ చేసి ఒక కామన్ బిలీవరు అర్థం చేసుకునేటట్లు ఆ క్వశ్చన్స్ కింద, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద వాటిని డివైడ్ చేశారు. సో కొంచెం కేటగిజం, మళ్ళీ ఏ కేటగిజం తీసుకుంటున్నారో జాగ్రత్త. కొంచెం కేటగిజము, కరెక్ట్ కేటగిజము తీసుకుంటే మనకి ఇట్లాంటి డెఫినేషన్స్ అన్నీ అక్కడ వస్తాయి. ఎందుకు అంటే మామూలుగా మన బిలీఫ్ సిస్టంలో జనరల్గా క్రిస్టియన్స్కి వెళ్తున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎవరన్నా నాన్ క్రిస్టియన్ కానీ ఎవరన్నా కానీ ఒక మెలికేజ్ క్వశ్చన్ వేసాడు అనుకోండి, ఆ మెలికేజ్ క్వశ్చన్ వేసిన దగ్గర మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు గురించి కరెక్ట్గా చెప్పండి, ఆయన దేవుడా మానవుడా అని అడిగాడు అనుకోండి, మనం క్లియర్గా చెప్పగలిగేటట్లు ఉండాలి. అదే కదా మన బేస్. డాక్టర్నల్ సర్వే ఎందుకు చేస్తున్నామంటే మనం నమ్ముతున్న దాన్ని ఇంకా బలమైన ఆధారాలతో స్థిరపరచుకోవడానికి. మనం ఆల్రెడీ నమ్ముతున్నాం, కానీ దీనికి బలమైన ఆధారాలతో దీన్ని స్థిరపరచుకోవడానికి, మన ఫర్మ్ ఫౌండేషన్ వేసుకోవడానికి ఈ డాక్టర్నల్ సర్వే చేస్తున్నాం. సో ఇది ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా కానీ మనం దాని గురించి చెప్పగలిగి ఉండాలి. ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే బయట అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సందర్భాలు తీసుకొచ్చి, క్వశ్చన్స్ తీసుకొచ్చి క్రిస్టియన్స్ని చాలామంది రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు. క్వశ్చన్లు వేసినప్పుడు మనం దానికి జవాబు ఇవ్వకపోతే మన ఫెయిత్ని మనం ఏం కన్ఫెస్ చేస్తున్నామో మనది ఏదో సూపర్ స్టిషన్ లాగానో బ్లైండ్ ఫెయిత్ లాగానో అయిపోద్ది. అట్లా కాకుండా మనం ప్రతిదానికి
జవాబు చెప్పగలిగే స్టేజ్లో మనల్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకోవడమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ అవసరం, కొంచెం ఫర్మ్ ఫౌండేషన్ వేసుకోవడానికి. సో టీ బ్రేక్ తీసుకున్నావా? ఓకే.